మంత్రసిద్ధి. గురువుగారు శిష్యునికి మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటే అక్షరానికి 1,00,000 చొప్పున జపం గనక చేయగలిగితే మంత్రము సిద్ధిస్తుంది అని పెద్దలు చెబుతారు. కాబట్టి మంత్రసిద్ధిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గీతను ప్రతివారు చదువుతూ గీతావాక్యములు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల ముఖము నుండియే వచ్చుచున్నవని భావిస్తూ తాను నిజంగా అర్జునుడేనని భావించాలి. అంటే వాస్తవంగా శ్రీకృష్ణులు అర్జునునికి చెప్పటం అంటే మానవాళి సమస్తానికి ప్రతినిధిగా అర్జునునికి శ్రీకృష్ణుడు భగవద్గీతని బోధించాడు. అంటే మనందరి కోసము బోధించాడు ఆయనని ప్రతినిధిగా అక్కడ పెట్టుకొని. కాబట్టి మనందరం కూడా దాన్ని మనం పారాయణ చేయాలి, అందులో చెప్పినటువంటి ఆచరించాలి. అలాగే గీతలో ఎన్ని అధ్యాయాలుంటే అన్నిసార్లు పారాయణ చేస్తే ఒక మెట్టు. అంటే గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, అందుకని 18 సార్లు చేస్తే ఒక మెట్టు ఎక్కినట్టు అన్నమాట. ఇక గీతా శ్లోకములు 701 ఉన్నాయి. అందుచేత గీతను 701 సార్లు పారాయణ చేసినట్లయితే అది ఇంకొక మెట్టు. అలాగే గీతలో 22,969 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కసారి చొప్పున 22,960 సార్లు పారాయణ చేస్తే అది ఇంకొక మెట్టు. ఒక్కొక్క అక్షరానికి 1,00,000 చొప్పున మంత్రం చేస్తే అంటే 22,969 లక్షల సార్లు గీత గనక పారాయణ చేసినట్లయితే అప్పుడు గీత యొక్క సంపూర్ణ ఫలం లభిస్తుంది. అంటే ఇలా చదవటానికి ఎన్ని జన్మలు కావాలనో అన్ని జన్మల వరకు గీతను చదవండి అని చెప్పటం అన్నమాట. గురువు చెప్పిన మంత్రం కూడా అక్షరాల జపం చేసినప్పుడే మంత్రసిద్ధి కలుగుతుంది అని ఇందాకే చెప్పుకున్నాం కదా. ఇక మన శరీరంలో 33 కోట్ల రోమాలు ఉన్నాయి. ఒక్కొక్క రోమానికి ఒక్కొక్క నామం చేస్తే మంత్రస్వరూపుడు అవుతాడు. ఆంజనేయుడు 33 కోట్ల రామనామం చేసి తరించాడు. గీతను పారాయణ చేయటం వలన 3,50,00,000 తీర్థములలో స్నానం చేసినట్లే, అలాగే 7 కోటి మహామంత్రములను జపించినట్లే. గోమాతను, భూమాతను, శ్రీకృష్ణ భగవానుని, వేద వ్యాసులను, శృతి స్మృతి పురాణ ఇతిహాస సమస్త శాస్త్రములను, సమస్త యోగులను, మునులను, సిద్ధులను, పరమ భాగవతులను, మహర్షులను పూజించిన ఫలము కలుగును. గీతాపారాయణ వలన ఇంత ఫలం కలుగుతుంది. కాబట్టి గీతాపారాయణాన్ని తప్పకుండా అందరూ చదవండి, చదివించండి, గీతలో చెప్పినవన్నీ ఆచరించండి. అప్పుడు గీతా పారాయణ వలన, గీతని ఆచరించటం వలన అత్యుత్తమమైన ఫలము మనకి లభిస్తుంది. స్వస్తి.